వెదర్ రిపోర్ట్ అనేది ఫ్యాంటసీ క్రికెట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అది ఎంత ముఖ్యమనేది ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. విత్ లైవ్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన ఒక మ్యాచ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదంటే మీరు చాలా నష్టపోతారు ఇది తెలుసుకోకపోతే. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి. నాకు చాలా మోటివ్గా ఉంటుంది. ఇంకా బెస్ట్ వీడియోస్ ఫాస్ట్గా చేయడానికి మోటివేషన్ దొరుకుద్ది. ఇక వీడియోలోకి వెళ్తే వెదర్ రిపోర్ట్ అంటే మ్యాచ్కి ముందు మనం జరగబోయే మ్యాచ్లో ఏమన్నా వెదర్ ఆటంకాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడాన్నే వెదర్ రిపోర్ట్ అంటాం. అది ఏమైనా కావచ్చు. కొన్నిసార్లు వెదర్ సరిగ్గా లేక క్లౌడీగా ఉండి మ్యాచ్ కొద్దిసేపు డిలే అవ్వచ్చు. కొన్నిసార్లు మ్యాచ్ మధ్యలో రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉందని ప్రిడిక్షన్ ఉండొచ్చు. లేదంటే ముందే మొత్తం మ్యాచ్ మొత్తం ఆగిపోయి ఉండొచ్చు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ప్లే చేస్తాయి. సో ఇవి తెలుసుకోవడం వల్ల ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు లైవ్గా ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నా. జాఫ్నా కింగ్స్ వర్సెస్ క్యాండీ ఫాల్కన్స్. ఇది లంకా ప్రీమియర్ లీగ్లో జరిగిన లాస్ట్ నైట్ మ్యాచ్. ఇక్కడ చూసుకోండి మీరు క్లియర్గా. క్యాండీ ఫాల్కన్స్ ఫస్ట్ 78 స్కోర్ చేసి 5 వికెట్స్ పోయినాయి 7 ఓవర్స్లో మాత్రమే. జస్ట్ 7 ఓవర్స్లోనే నియర్లీ 80 స్కోర్ చేసి 5 వికెట్లు పోయినాయి. అంటే అర్థం చేసుకోండి, 5 వికెట్లు పడ్డప్పుడు ఏదైనా టీం నార్మల్గా ఒక T20 మ్యాచ్ ఆడితే స్కోరింగ్స్ అనేటివి వేరేలా ఉంటాయి. బట్ ఇక్కడ రెయిన్ ఛాన్స్ ఉండి రెయిన్ పడి మ్యాచ్ చాలాసేపు డిలే అయింది. ఓవర్స్ మొత్తం కట్ అయ్యి 7 ఓవర్స్కి మాత్రమే ఈచ్ టీమ్కి 7 ఓవర్స్ కుదించి మ్యాచ్ స్టార్ట్ చేసిర్రు. అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఒకటే ఆప్షన్ ఎందుకు గెలవాలంటే వచ్చిన బ్యాటర్ అవుట్ నాట్ అవుట్తో సంబంధం లేకుండా ఫ్రమ్ ద ఫస్ట్ బాలే హిట్టింగ్ చేయడం వాళ్ళ గోల్ లాగా ఉంటుంది. సో బౌలర్స్ కూడా ఎట్లుంటుంది, మొత్తం ఫాస్ట్గా వేసేయడం, వికెట్లు తీసుకోవడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ జాఫ్నా కింగ్స్ చూడండి, ఆ 78 స్కోర్ని నార్మల్గా కొట్టాలంటే మినిమం 10 ఓవర్లు అట్లా తీసుకుంటారు T20లో. బట్ వీళ్ళు చూడండి, వాళ్ళు 7 ఓవర్స్లో 78 కొట్టడమే ఎక్కువ చెప్పాలంటే. దాన్ని వీళ్ళు జస్ట్ 5.5 ఓవర్స్లో చేజ్ చేసేసి విన్ అయిపోయారు. అంటే అర్థం చేసుకోండి గేమ్ ఎంత క్విక్గా జరిగింది. సో ఇక్కడ ఎవరెవరైతే రెయిన్ని ప్రిడిక్ట్ చేయకుండా ఫుల్ టీమ్ క్రియేట్ చేసిరో వాళ్ళందరూ నష్టపోయేటోళ్ళు. ఎట్లా నష్టపోయేటోళ్ళు అనేది ఇప్పుడు చెప్తా చూడండి. క్యాండీ ఫాల్కన్స్ ఫస్ట్ వచ్చిన 5-6 బ్యాటర్స్ కూడా ఆల్మోస్ట్ అందరు అవుట్ అయిపోయారు. స్టిల్ స్కోర్ 75 ఉంది. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు అవుట్ అయినా కూడా ఆడిన 2-3 బాల్స్ 230 స్ట్రైక్ రేటు, 130 స్ట్రైక్ రేటు, 160 స్ట్రైక్ రేటు, 200 స్ట్రైక్ రేటు, 250 స్ట్రైక్ రేటు, ప్రతి ఒక్కళ్ళు ఇదే మెయింటైన్ చేసి ఆడారు. అంటే దీని అర్థం ఏంటి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు హిట్టింగే చేసిర్రు. అండ్ బౌలర్స్ కూడా వికెట్స్ దొరికినాయి. బౌలర్స్ కూడా అందరు ఎకానమీ రేట్ ఎక్కడనో ఉంది, స్టిల్ వాళ్ళకి వికెట్లు దొరికినాయి. ఎందుకు, వాళ్ళని హార్డ్గా హిట్టింగ్ చేసిర్రు. స్టిల్ ఏదో ఒక బాల్ మిస్ టైం అయ్యి వికెట్ దొరికిపోయినాయి. వీళ్ళని చూడండి జాఫ్నా కింగ్స్, వీళ్ళు కూడా 5.5 ఓవర్స్లోనే చేజ్ చేసేసారు. 6 వికెట్స్ పడ్డా కూడా చేజ్ చేసేసారు. వీళ్ళ టీంకి కూడా 3 వికెట్స్ 1 వికెట్ దొరికినాయి. ఒక్కొక్క బౌలర్ అయితే 28 రన్స్ స్కోర్ ఇచ్చిండు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫ్యాంటసీ క్రికెట్లో టీం క్రియేట్ చేసేటోళ్ళు ఈ వెదర్ని రిపోర్ట్ చూడకుండా నిన్న మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాట్స్మెన్ని లేకపోతే మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ వేసే స్పిన్నర్లను వేస్తే వాళ్ళందరూ కూడా నో డౌట్ లాస్ అయిపోయి ఉంటారు. ఖచ్చితంగా లాస్ అయిపోయి ఉంటారు. ఎవరైతే పిచ్ రిపోర్ట్ లైక్ వెదర్ రిపోర్ట్ని క్లియర్గా తెలుసుకొని టీం క్రియేట్ చేసారో వాళ్ళందరూ విన్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 7 ఓవర్స్లో మనకు మెయిన్గా ఆడేది ఎవరు, టాప్ 3 బ్యాట్స్మెన్, టాప్ 4 బ్యాట్స్మెన్కే బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 టీమ్స్లో నుంచి వాళ్ళని కవర్ చేయాలి. బౌలింగ్ ఎవరు వేస్తారు, స్ట్రైక్ బౌలర్స్ వేస్తారు. ఉన్న 7 ఓవర్స్లో 2 ఓవర్స్ అనేది ముగ్గురుతో స్ప్లిట్ అయితే ఆ ముగ్గురు కూడా మెయిన్ బౌలర్సే ఉంటారు. ఎక్కడనో వచ్చే స్పిన్నర్స్ వేయడం ఇటువంటివి జరిగాయి. మెయిన్ బౌలర్స్ మాత్రమే వేస్తారు. వాళ్ళని కవర్ చేసుకుంటే నువ్వు ఈజీగా విన్ అవుతావు. అట్లా కాకుండా నువ్వు ఎక్కడనో వచ్చే స్పిన్నర్కి బౌలింగ్ ఇస్తా, డెత్లో వేసే వాళ్ళకి బౌలింగ్ ఇస్తా అంటే నడవదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక వెదర్ రిపోర్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడే హెల్ప్ అవుతాయి మీకు. సో మళ్ళీ చెప్తున్నా, కీ పాయింట్స్ ఏంటంటే వెదర్ రిపోర్ట్ తెలుసుకుంటే మీరు ఏ బ్యాటర్స్ని తీసుకోవాలి, ఏ బౌలర్స్ని తీసుకోవాలి, ఏ ఆల్రౌండర్స్ని తీసుకోవాలనేది మీకు క్లియర్ కట్ ఒక ఐడియా వస్తుంది. ఈ మ్యాచ్లోనే చూసుకోండి, మీకు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 7 ఓవర్స్ ఉన్నప్పుడు ఎక్కువ బ్యాటింగ్ ఛాన్సెస్ టాప్ 3 వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళని కవర్ చేయాల్సి ఉంటుంది. ఉన్న 5-6 ఓవర్లు ఎవరు వేస్తారు, మెయిన్ బౌలర్స్ ఎవరో వాళ్ళే వేస్తారు, వాళ్ళని కవర్ చేస్తావు.
అది తెలుసుకోకుండా ఉంటే ఏమవుతుంది, నువ్వు ఎక్కడనో వేసే బౌలర్ని పెట్టుకుంటే తను బౌలింగ్ కూడా వేయడు, అక్కడ లాస్ అవుతావు. ఎక్కడనో వచ్చే బ్యాటర్ని పెట్టుకుంటే బ్యాటింగ్ రాడు, లాస్ అవుతావు. సో ఇవన్నీ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వెదర్ రిపోర్ట్ అనేది ఎంత క్రూషియలో ఫ్యాంటసీ క్రికెట్లో. ఈ వీడియో ఇప్పటివరకు చూసినామంటే వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.